2014లో ఏం జరిగిందంటే, మన ఇండియాలో ఇంకా పోలియో రాదు, ఎవ్వరికీ రాదు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. సో, మన ఇండియా కూడా ప్రకటించింది. ఇక నుంచి ఇండియాలో పోలియో కేసులు రికార్డ్ అవ్వవు అని. కానీ రీసెంట్‌గా తెలంగాణలో 2024 సంవత్సరంలో ఒక కేసు నమోదైంది. అక్కడ ఏం జరిగింది? ఒక తల్లి తన కుమారుడిని వదిలేసింది. తనకి 5 సంవత్సరాలు. తను ఎక్కడికో ఆడుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో మంచినీళ్ళు తాగాడు. 5 డేస్ తర్వాత కొన్ని మార్పులొచ్చినాయి. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్లు టెస్ట్‌లన్నీ చేసి నిర్ధారించారు పోలియో కేసు. మొత్తం ఈ కేసు ప్రపంచమంతా వైరల్ అయింది. ఎందుకంటే ఇండియాలో పోలియో లేదు అని డిక్లేర్ చేశారు. కానీ 2024లో రీసెంట్‌గా ఆ కేసు నమోదైంది. ఆ తల్లికి కూడా తెలియదు కదా, ఆ వాటర్ తాగితే పోలియో వస్తుంది, ఇలా జరుగుతుందని ఆ తల్లికి మాత్రం ఏం తెలుసు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం. మనము ఎంత క్రిస్టియన్స్ అయినా, ఒకవేళ చర్చికి వెళ్తున్నా, ఎన్ని మార్గాలు తెలిసినా పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు నేర్పించకపోతే దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏలుబడి చేస్తాడో తెలీదు. వాడు ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. సండే స్కూల్ పిల్లలకి నేర్పించాల్సిన పాఠాలు నేర్పించాలి. సమ్మర్ మొదలైంది, సెలవులు మొదలవబోతున్నాయి. వారికి నేర్పించిన విషయాలన్నీ కూడా నేర్పించాలి. లేకపోతే ఆ తల్లికి తెలియకుండా ఎలాగైతే తన కుమారుడికి పోలియో వచ్చిందో, అది ప్రపంచమంతా తెలిసిందో, అలాగ దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పట్టుకుందామని చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి.